అడవిలో ఒక మాయాజాలంలా వెలుగు పూస్తున్న ఉదయం చిన్న హనుమంతుడు బొద్దుగా పొడవైన తోకతో తలపై నల్ల గుబురు జుట్టుతో సీతాకోకచిలుకలు పిల్ల ఎలుకలతో ఆటలాడుతున్నాడు. చెట్టు కదులుతున్నాయి. అది వాయదేవుని లాలన. చిన్న పిల్లవాడు ఆనందంలో మునిగిపోయి నవ్వుతూ అటూ ఇటూ పరుగుపెట్టి జంతువులతో స్నేహం చేస్తాడు. ఓ పెద్ద బంగారు పండెలా మెరుస్తున్న సూర్యుని చూసిన హనుమంతుడు అది తినదగిన పండని భావించి ఆశతో చూస్తాడు. ఆ పండు నాదే అంటూ ఆనందంగా అరుస్తాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో మెరిసిపోతాయి. ముఖంలో ఉత్సాహం పొంగిపోతుంది. హనుమంతుడు గాలి కట్టినట్టుగా పైకి దూకుతాడు. అతడి చేతులు ముందుకు, తోక వెనక్కి. పక్షులు భయంతో పారిపోతుంటే మేఘాలు పక్కకు తొలగిపోతున్నాయి. సూర్యుడు దగ్గర పడుతున్నాడన్న ఆనందంతో హనుమంతుడు ముందుకు సాగుతాడు. దేవతల లోకము, స్వర్గంలో మహాకలత. ఇంద్రుడు తన వజ్రాయుధంతో చిన్న వానరుణ్ణి ఆపాలనే ఆలోచనతో సిద్ధమవుతాడు. సూర్యుడు శాంతంగా ఉన్నా ఇతర దేవతలందరూ ఆందోళన చెంది చూస్తుంటారు. చిన్న పిల్లవాడు సూర్యుని తినాలన్న ఆలోచన వల్ల పరమశక్తులు భయపడతాయి. ఇంద్రుని వజ్రం హనుమంతుడిపై పడుతుంది. అతను స్పృహ కోల్పోయి కింద పడిపోతున్నాడు. అదే సమయంలో గాలిరూపంగా వాయుదేవుడు వచ్చి తన కుమారుణ్ణి ఆలింగనం చేసి కాపాడతాడు. ఈ సంఘటనతో గాలి నిలిచిపోతుంది. పక్షులాగిపోతాయి, చెట్లు కదలవు. ప్రపంచం మౌనంగా నిలిచిపోతుంది. ఇంద్రుని వజ్రం వల్ల హనుమంతుడు స్పృహ కోల్పోవడంతో వాయుదేవుడు తన ప్రేమతో గాలిని ఉపసంహరించాడు. ప్రపంచం ఊపిరాడని స్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పటికన్ని దేవతలు కలిసివచ్చి వాయుదేవునికి మనశ్శాంతి కలిగించేందుకు, హనుమంతుడికి న్యాయం చేయడానికి, అతని శక్తికి గౌరవమిచ్చేందుకు అతనిపై ఆశీర్వాదాలు కురిపిస్తారు. వాయుదేవుడు భావోద్వేగంతో చూస్తూ ఉంటాడు. చిన్న వానరుడు కడవలతో కన్నులు తెరిచి ముద్దుగా నవ్వుతాడు. గోల్డెన్ మేఘాల మధ్య సూర్యుడు హనుమంతుడికి ఓ బోధ ఇస్తాడు. నేను తినే పండు కాదు హనుమంతా, నా కాంతితో జీవులు జీవిస్తాయి. హనుమంతుడు శ్రద్ధగా వినిపిస్తూ తల ఊపుతాడు. తన ముద్దుగా ఊగే తోకతో భూమివైపు తిరుగుతాడు. నేర్చుకున్న శ్రద్ధను చాటుతూ.